వారంతా దాదాపు 49 ఏళ్ల క్రితం చదువుకున్న పాఠశాలలో కలిశారు. ప్రస్తుతం వారంతా ఉద్యోగ పదవి విరమణ చేసిన వారు కూడా ఉన్నారు. దాదాపు 49 ఏళ్ల క్రితం 10వ తరగతి చదివిన వారు ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ ఉన్నత పాఠశాలలో 1976-77లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల తృతీయ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏరా ఒరాయ్ అంటూ ఆత్మీయ పలకరింపుతో ఈ పాఠశాల ప్రాంగణంలో వారంతా ఉత్సాహంగా కలిశారు. అంతేకాకుండా పలువురు పూర్వ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందిన మిత్రులను వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజాబాబు, గుత్తుల రమణ, సీరం నాగేంద్ర కుమార్, గరగ వీరభద్రరావు మూర్తిలతో కమిటీగా ఏర్పడి దాదాపు 130 మంది పూర్వ మిత్రులను కలిసే విధంగా వాట్సాప్ గ్రూప్ను రూపొందించడం జరిగింది. గత ఏడాది జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి చదువుతున్న పేద మెరిట్ విద్యార్థికి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ 5,000 రూపాయలను అందించేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా గుత్తల రమణ మాట్లాడుతూ ఈసారి 1976-77 బ్యాచ్ మిత్రులంతా పాఠశాలకు గుర్తింపు ఉండిపోయే విధంగా కొంత మొత్తం నగదును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ప్రతి ఏడాది మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్లు అందించే దిశగా ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండు విను, నేను ఎప్పుడో చిన్నప్పుడు పాడేదాన్ని, ఎలిమెంటరీ స్కూల్ నుంచి పాడేదాన్ని. హై స్కూల్కి వచ్చాక ఇంకా ఏమీ పాటలు పాడలేదు, ఎవరు పాడమలేదు. చిన్నప్పుడు మాత్రం అన్ని క్లాసుల్లోకి పిలిపించుకొని లాస్ట్ పీరియడ్ పాట పాడించుకునేవారు. అలా చిన్నప్పుడు పాడిన తర్వాత నేను వదిలేశాను ఇంకా దాన్ని. అసలు నేను దాన్ని కంటిన్యూ చేయలేదు. సంగీతం నేర్చుకున్నాను, మా వాడు సంగీతం నేర్పించారు 10th ఇంటర్ వరకు. ఇంకా తర్వాత నేను అసలు పాటలు పాడలేదు. 1976 బ్యాచ్ చేయండి మాది. 2023లో స్టార్ట్ చేసాం. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ 2024, 2025లో థర్డ్ కేటగిరీ పెట్టాం. దానికి కొంతమంది కమిటీని వేసుకుని నమ్మి రాజబాబు, గుత్తల రమణ, సీరం నాగేంద్ర కుమార్, గరగ వీరభద్రరావు గారు, పెంక రామకృష్ణ గారు వీళ్ళందరితో కమిటీ వేసుకుని నియర్లీ 130 మంది 150 మంది గ్యాదర్ చేసి ఇది తృతీయ గెట్ టుగెదర్ చేసి ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నాము. అలాగే మా బ్యాచ్ తరఫున ఇద్దరు మా 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్స్కి 5,000 చెక్ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది పేద విద్యార్థి స్టూడెంట్స్కి. దీన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మా కమిటీ వాళ్ళకి, మా వచ్చిన చిన్ననాటి స్నేహితులందరికీ సొంత కుటుంబంలో ఫంక్షన్ ఎలా అయితే అటెండ్ అవుతారో అలాగే అంతా సంతోషంగా అటెండ్ అయ్యి బాగా జరుగుతుంది సమావేశాలు. మరి ఇలాగే నిరంతరాయంగా జరుగుతూ మరి మా బ్యాచ్ అందరూ ఐక్యంగా ఈ కార్యక్రమాలు అవి ఘనంగా చేస్తాం. దాంట్లో భాగంగా మేమందరం పూర్వ విద్యార్థుల్ని ఈ స్కూల్లో చదువుకున్న 10th ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకి గత సంవత్సరం 5,000 ఇవ్వడం జరిగింది బహుమతిగా. ఈ సంవత్సరం కూడా అలా ఇచ్చాం. మా నెక్స్ట్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం ఈ గెట్ టుగెదర్కి వచ్చిన అమౌంట్ కొంత డిపాజిట్ చేసి 2 years నుంచి ఉంచారు. ఈ సంవత్సరం కూడా ఉంచి అది 5-6 లక్షలు అయిన తర్వాత ఫిక్స్డ్ వేసి ఎన్విమెంట్స్ ఈవో గారి సమక్షంలో బ్యాంకులో ఫిక్స్డ్ వేసి వచ్చిన ఇంట్రెస్ట్తో ఈ అమౌంట్ కాకుండా ఇంకా ఇదిగా ఉండేలాగా మేము ఉన్నా లేకపోతే తరాలు గడిచిపోయినా మా 76, 77 బ్యాచ్ పేరు ఉండిపోయేలాగా గోల్డ్ మెడల్ పెట్టి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రతి సంవత్సరం మేనేజ్మెంట్ ఇచ్చేలాగా అనుకుంటున్నాం. కమిటీలో కూడా అనుకుని అందరి నిర్ణయం మీద 2-3 సంవత్సరాలు ఆ కార్యక్రమం తీసుకుంటాం. అప్పటి వరకు 5,000 ఫస్ట్ సెకండ్లకి 10,000 ఇచ్చి చేస్తాం. మరి ఈ కార్యక్రమాలు అందరం మళ్ళీ యూత్లో ఎనర్జెటిక్గా తయారయ్యి మరి హ్యాపీగా ఉంటున్నాం. మరి ప్రత్యేక ధన్యవాదాలు మా బ్యాచ్మేట్స్ అందరికీ, సోదరిమణులకి, సోదరులకి.